మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మకర రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. మకర రాశి వారికి సంబంధించి ఈ 2025 మార్చి 29న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. సో అయితే 2019 డిసెంబర్ 25నే మనకు ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడింది. సో 2019 డిసెంబర్ 25న ఆల్రెడీ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించి వచ్చే 6 నెలల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని మనం వీడియోలు చేసుకోవటం, అప్పుడు అంతగా దీని మీద అంత అవగాహన కానీ నాలెడ్జ్ కానీ జనాలు అంతగా లేకపోవడం. జనరల్గా ఆ సమయంలోనే మన ఛానల్ స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా అసలు ప్లానెట్స్ ఏంటి, గోచారం ఏంటి, సో అవి ఏ స్థానంలో ఉంటాయి, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మనం నెమ్మదిగా చార్ట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్కడి నుంచి జనాల్లో అవగాహన పెరిగింది, నాలెడ్జ్ పెరిగింది. సో ఇప్పుడు 2025 మార్చి 29న ఏదో షష్టగ్రహ కూటమి ఒకటి ఉందంట కదండి అని చెప్పి జనాల్లో కూడా చాలా దాని గురించి అవగాహన వచ్చింది. చాలా సంతోషం. అయితే ఆ షష్టగ్రహ కూటమి డెఫినెట్గా మే అంటే 6 నెలల్లో దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందని మనం అప్పుడు వీడియోలు చేసుకున్నాం. మరి దాని ఎఫెక్టు దీని ఎఫెక్టు రెండు ఒకటేనా, సో అప్పుడు ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది. సో దాంతో కంపేర్ చేస్తే అసలు అది మేజర్ ప్లానెటరీ పొజిషన్స్తో జరిగింది. అది చాలా పెద్దది. దీనికి పోలిక లేదు. ఇది చాలా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు ఈ షష్టగ్రహ కూటమి. బట్ ఏంటంటే ఒక 4 months వరకు దీనికి సంబంధించిన ఇంపాక్ట్ కొంచెం గట్టిగానే ఉండే ఆస్కారాలు ఉంటుంది. మకర రాశి వాళ్ళకి సంబంధించి అసలు ఈ షష్టగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుంది మనం చూస్తే ఏ స్థానంలో ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి తృతీయంలో రాహు ఉన్నాడు. సో నెమ్మదిగా శుక్రుడు వస్తాడు అక్కడికి, తర్వాత నెమ్మదిగా బుధుడు వస్తాడు, తర్వాత నెమ్మదిగా రవి వస్తాడు, తర్వాత నెమ్మదిగా చంద్రుడు వస్తాడు, తర్వాత నెమ్మదిగా శని వస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ మకర రాశి వాళ్ళకి సంబంధించి 6 ప్లానెటరీ కంజంక్షన్, 6 గ్రహాల యొక్క యుతి అనేది వీళ్ళకి తృతీయ స్థానంలో జరుగుతుంది. సో న్యాచురల్ ట్రాన్సిట్లో గోచార రీత్యా మరి ఈ తృతీయ స్థానంలో ఏ గ్రహాలు అనుకూలిస్తే ఏ గ్రహాలు అనుకూలించవు అనే దాన్ని బట్టి వీళ్ళ యొక్క ఫలితాలు అనేది ఆధారపడి ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసినట్టయితే కనుక డెఫినెట్గా మకర రాశి వాళ్ళకి వచ్చే మార్చి ఏప్రిల్ మే అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే వచ్చే 4 నెలల్లో వీళ్ళకి డెఫినెట్గా షార్ట్ జర్నీస్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ సెల్ఫ్ ఎఫర్ట్ అనేది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి విషయం వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే కానీ అంటే ఇంత కష్టంగా ఉందండి చేసే ప్రతి పని అన్నట్టు ఉంటుంది. అయితే ఆ అనుకునే విషయంలో అనుకూలించే గ్రహం ఉంటే ఆ కష్టంతో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అంటే ఇక్కడ ఎలాగా శుక్రుడు, బుధుడు, రవి, చంద్రుడు, శని వస్తున్నారు నెక్స్ట్ రాహుతో కంజెక్ట్ అవ్వడానికి. దానిలో శుక్రుడు యోగిస్తాడు, బుధుడు యోగించాడు, రవి యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు, శని యోగిస్తాడు. అంటే ఇక్కడ ఏర్పడుతున్న ఈ షష్టగ్రహ కూటమిలో మనకు మేజర్గా కనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్గా షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ప్రతి పనిని వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ ఓన్ హ్యాండ్స్తో వీళ్ళు ప్రతి పని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ చదువుకునే పిల్లలు అయితే బాగా కష్టపడతారు చదవడానికి, ఎక్కువ కష్టపడి చదవాల్సి వస్తూ ఉంటుంది, ఎక్కువ కష్టపడతారు చదవడానికి కూడా. సో అలాగే ఇక్కడ ఎక్కువ కమ్యూనికేషన్, ముఖ్యంగా కమ్యూనికేషన్ అనేది చాలా వచ్చే 4 నెలల్లో వీళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది. వీళ్ళు ఎంతైతే కష్టపడతారో వీళ్ళ గ్రోత్ అంతగా ఉండే ఆస్కారాలు ఉంటాయి నెక్స్ట్ 4 నెలలు. థర్డ్ హౌస్ అనేది ఉపచయ స్థానం కింద మనం చూసుకుంటే ఇక్కడ వచ్చే ప్రతి ప్లానెట్ కూడా 9th హౌస్ని చూస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఈ 4 నెలలు ఈ కంజంక్షన్లో ఏదైనా మనిషి అనేవాడు కష్టపడాలని ఎవడు కోరుకుంటాడండి. తాయితీగా చక్కగా ప్రశాంతంగా హాయిగా వెళ్ళామా, జాబ్కి ప్రొఫెషన్కి వెళ్ళామా, అలా చక్కగా చేసుకున్నామా వచ్చేసామా అన్నట్టు సునాయాసంగా ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. ప్రతి విషయం కష్టపడి వెళ్ళాలా, ప్రతి విషయం కష్టపడితే కానీ అవదా, ప్రతి విషయంలోనూ మనం సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలా అంటే తప్పదు. ఎవడు జాబ్కి అప్లై చేసినా కంపల్సరీగా సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టాలి. ఏ విషయానికైనా సరే చేసే మీ ప్రొఫెషన్లో మీరు ఎంత మోనార్క్ అయినా ఎంత క్రియేటివ్ పర్సన్ అయినా మీరు ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎవడో చేస్తాడు ఆ పని అనుకుంటే అవ్వదు.
ఆడి మీద పెట్టుకుంటే ఆ పని అవపోవటం వల్ల ఆ చివరి విషయంలో మళ్ళీ ఆ పని మీరు ఎత్తి మీద పడి మీరే చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి పని కూడా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ పెట్టుకుంటూ ఇక్కడ ఈ 4 నెలలు కూడా చక్కగా మీ ఓన్ హ్యాండ్స్తో చేసుకుంటూ వెళ్తే ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇంకోళ్ళ నమ్ముకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మీకు ఇక్కడ రాంగ్ ఫార్చ్యూన్ అవుతుంది, అదృష్టం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్న విషయం మనకి ఇక్కడ అంటే థర్డ్ హౌస్ అనేది పరాక్రమ స్థానంలో, పరాక్రమ స్థానంలోకి ఇన్ని గ్రహాలు రావటం వల్ల ఇది మీకు ఒక విధంగా మీ సత్తా ఏంటో, మీ హీరోయిజం ఏంటో, మీకున్న ధైర్యం ఏంటో, మీ గట్స్ ఏంటో, మీ విల్ పవర్ ఏంటో చూపించడానికి కూడా ఇది మంచి టైం. అయితే ఇక్కడ ఈ థర్డ్ హౌస్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ టైంకి ఏ గ్రహం అడుగు పెడుతుంది, అది మనకి ఫేవరా కాదా, నాన్ ఫేవరా, సో అప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి మంత్లీ వీక్లీలో ఏ ప్లానెట్ ఏ టైంలో అడుగు పెట్టడం థర్డ్ హౌస్లో అది మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది మంత్లీ రాశి ఫలాల్లో, వీక్లీ రాశి ఫలాల్లో ఒక్కొక్క ప్లానెట్ అడుగు పెడుతున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం తీసుకుంటే మార్చ్ ఏప్రిల్ మేకి డెఫినెట్గా ఇది వెళ్తా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్ అనే విషయం, కమ్యూనికేషన్ అనే విషయం. సో మీ గ్రోత్ అనేది మీరు పెట్టే కృషి మీద ఆధారపడి ఉంటాం. సో న్యూ లెర్నింగ్స్, కొత్తగా ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవటం, ఇంకా ఏదో నేర్చుకోవాలనుకోవడం, కొత్త నేర్చుకోవడం, లెర్నింగ్, టీచింగ్, రైటింగ్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఆర్టిస్టిక్ టాలెంట్స్, సింగర్స్, కళాకారులు, సెల్ఫ్ ఎఫర్ట్స్, సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏంటంటే కొత్తగా ఇక నూతనంగా వీళ్ళ కళలకు పదును పెడుతుంటారు ఈ టైంలో. సో ఓవరాల్గా ఇది మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఏంటి మరి అనేది మీ యొక్క చార్టు, లగ్నము, మహర్దశ, అంతర్దశ రీత్యా మనం చూసుకోవాలనుకుంటే కనుక సో ఆల్రెడీ మనం మెయిల్ ఐడి ఇచ్చాం, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసుకున్నాం. కాబట్టి చాలామంది పర్సనల్గా కూడా చెప్తే బాగుంటుంది కదా సార్ అని అడగటం. సో మీరు కూడా మెయిల్ ఐడికి కనెక్ట్ అయితే సమయాభావం చూసుకొని పర్సనల్ కన్సల్టెన్సీ కూడా ఇవ్వటం చూద్దాం మనం. సో కాబట్టి మకర రాశికి ఓవరాల్గా మరి ఇక్కడ ఏలినాటి శని ఎండింగ్ అవుతా, గురుబలం బాగుంది, తృతీయ స్థానంలో ఇన్ని గ్రహాలు రావడం, పంచమంలో గురుడు ఉన్నాడు. మీరు పెట్టే ప్రతి సెల్ఫ్ ఎఫర్ట్ డెఫినెట్గా రికగ్నైజేషన్కి వెళ్తుంది. కానీ ఏది అన్నెసరీ ఎఫర్ట్, దీని గురించి అనవసరంగా కష్టపడడం, దీని గురించి మంచిగా కష్టపడడం, దీని గురించి అనవసరంగా ఎఫర్ట్ పెట్టాం అని అనుకోకుండా ఇది మనం వీక్లీ మంత్లీ ఫాలో అవుతుంటే ఏది కరెక్ట్ ప్లానెట్, దానికి సంబంధించి మనం ఆ టైంలో థర్డ్ హౌస్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది చక్కగా మనం అనాలిసిస్ చేసుకుంటూ గైడెన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తే అనవసరమైన విషయాలు ఎఫర్ట్ పెట్టకుండా అవసరమైన విషయాలు ఎఫర్ట్ పెట్టుకుంటూ చక్కగా గ్రోత్, లక్, అదృష్టాన్ని పొందొచ్చు. సో ఇది మొత్తంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి షష్టగ్రహ కూటమికి సంబంధించి మన వీడియో కూడా కావాలంటే మీరు మెయిల్ ఐడికి కనెక్ట్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.